ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గమనించండి, ఆగస్టు 15వ తారీఖు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కొన్ని ప్రాణుల గురించి చెప్పుకున్నాం. గుర్తుందా? ఏం ప్రాణి అమ్మా? వెరీ గుడ్. చేప బ్రతికిన చేప అయితే ఏం చేసిద్దంట? పారే నీటికి ఎదురు ఇదిద్దంట. అంటే ఆత్మీయ జీవితంలో ఉన్నవాళ్ళు లోకానికి ఎదురుగా ఈదుతూ ఉంటారు. లోకం ఏం మాట్లాడితే మనం అది మాట్లాడం. లోక ముచ్చట్లో మనం పడం. లోకము తీరు మనలో ఉండదు. సచ్చిన చేప అనుకో, అది నీరు ఎటు బారుతూ ఉంటే అది కూడా అటే బారిద్ది. ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు కూడా అదే రీతిన లోకంతో బడి కలిసి వెళ్ళిపోయేవారిగా ఉంటారు. వాళ్ళకి దేవుడు అంటే గౌరవం ఉండదు, దేవుని వాక్యం అంటే గౌరవం ఉండదు, దేవునితో సహవాసం ఉండదు. వాళ్ళు ఏం కొంటే మేము అది కొనాలనుకుంటారు. వాళ్ళు ఎట్లా కనపడితే మేము అట్లా కనపడాలనుకుంటారు. వాళ్ళు ఏం మాట్లాడితే అది మాట్లాడాలనుకుంటారు. మా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడాలండి, మా పిల్లలు హై లెవెల్లో ఉండాలండి అని లోకం అనుకుంటే, విశ్వాసులు ఏమంటారు? మా పిల్లల వాక్యం నేర్చుకోవాలి, మా పిల్లల ప్రార్థన నేర్చుకోవాలి, మా పిల్లల విశ్వాసంలో బలపడాలి, మా పిల్లలు దేవుని సన్నిధిలో ఎదగాలి అని కోరుకునే వాళ్ళు ఎవరు? విశ్వాసం. మనం ఏం చేస్తాం? ఆ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా మా అమ్మాయి అట్టాగుండాలి, మా అబ్బాయి అట్టాగుండాలి అని చెప్పి లోకం తీరులో వెళ్తాం. బతికున్న చేపలో ఎదురుగా వస్తున్న నీటి ప్రవాహంలో కూడా ఎదురీది మేము బ్రతికున్నాం అని చూపించుకోగలుగుతాం. అలాంటి చేపలను చాలామంది పట్టుకోవడానికి ఇష్టం. చచ్చిపోయింది పోతా ఉంటే దాన్ని పట్టుకుని నాకు చేప దొరికిందంటే సచ్చిన చేపను తినే, మాకు బతికుండ చేప కావాలని వెళ్తావా? ఆడకైతే బతికుండదు కాదు, ఏడైతే మనం సచ్చిన వాళ్ళలాగా తిరుగుతూ ఉంటాం. నువ్వు లోకంతో కలిసి వెళ్ళిపోకూడదని మనం వాక్యంలో ఉండి చెప్పుకున్నాం. చీమల గురించి కూడా చెప్పుకున్నాం. చీమలు ఎంత లావు మనిషి ఉండి, ఎంత హైట్ ఉండి, ప్యాంటు చొక్కా వేసుకొని రోజుకు ఒక చొక్కా మారుస్తూ ఉన్నావు. కానీ చేమలకు అదే చొక్కా మార్చిది అది. కాకపోతే నల్ల చేమలు ఉంటాయి, ఎర్ర చేమలు ఉంటాయి, అట్లాగుంటాయి. కానీ అది చొక్కా మారదు. మరి స్నానం చేసిద్దో లేదో కూడా తెలియదు. మనం స్నానం చేయబోతే మనం పక్కన కూర్చోలేము, పారిపోవటమే. కానీ ఆ చేమలకు ఒక క్రమం ఉందంట. వాళ్ళకి రాజు లేకపోయినా, చెప్పేవాడు లేకపోయినా, ఆ చీమలకి ఒక క్రమం ఉంది. ఈ మనుషులకి ఏం లేదంట. క్యాబినై వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాళ్ళు, ఇష్టానుసారంగా జీవించే మనస్తత్వం కలిగిన వాళ్ళు. అందుకని ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు చీమల దగ్గరికి వెళ్ళండి. చీమలు ఎట్లా క్రమముగా ఎట్లా ఆహారాన్ని సిద్ధపరచుకుంటే వాళ్ళ ప్లాన్గా ఎట్లా జీవిస్తున్నాయో మీరు వెళ్ళి చూడండి అన్నాడు. అదేవిధంగా బల్లిని గురించి మనం చెప్పుకున్నాం. అమ్మా, బల్లి చిన్నదే. అది ఎక్కడ ఉంటుందంట? రాజుల గృహాల్లో ఉంటుంది. మనం ఎక్కడుంటాం? నువ్వెక్కడుంటావో కానీ దేవుడైతే చెప్తున్నాడు, బల్లులు రాజుల గృహంలో ఉంటే నువ్వు ఎక్కడుండాలంట? రారాజు గృహంలో ఉండాలంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము రారాజు గృహంలో ఉండాలి, దేవుని రాజ్యంలో ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి. బల్లులు అవి రాజుల గృహంలో ఉండవచ్చు. కానీ మనము మన కుటుంబం మటుకు రారాజు గృహంలో ఉండాలి, దేవునితో ఉండాలి. అది ఒక జ్ఞానం కలిగిన వారి లక్షణంగా మనం చూస్తూ ఉన్నాం.
తర్వాత సర్పం గురించి చెప్పుకున్నాం. సర్పం ఎట్లా ఉంటుందంట? వివేకం కలిగి ఉంటుంది. సర్పం అలికిడి కలిగితే అది ఎట్లా తప్పించుకొని వెళ్ళాలా అనే ఆలోచన కలిగి ఉంటుంది. మీరు కూడా వివేకంతో ఉండాలి అని దేవుడు చెప్పాడు. అదేవిధంగా కోడి గురించి చెప్పుకున్నాం. ఎవరది? నిప్పు కోడి గురించి చెప్పుకున్నాం. కోళ్ళు కూడా ఏం చేస్తున్నాయంట? నిప్పు కోడి, అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పు కోళ్ళు ఇవన్నీ కలిసి దేవుడిని ఏం చేస్తున్నాయంట? ఘనపరుస్తూ ఉన్నాయి. కోళ్ళు, జంతువులే దేవుడిని ఏం చేస్తున్నాయి? ఘనపరుస్తూ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం? ఈ నా ప్రజలు నా నామమును ఘనపరిచారా? ఈ నా ప్రజలు నా నామమును అపవిత్రము చేయుచున్నారు అన్నాడు. చేతులతో నిన్ను ఒక ముద్ద తీసుకొని దాన్ని బొమ్మ చేసి దాని నాసికారంధ్రములో జీవవాయువు వదివి నాలాంటి వాడు అని దేవుడు నిన్ను పెడితే నువ్వు ఆయనకు ఘనత తీసుకొని రావాల్సింది వాడు. ఆయనలాగా నువ్వు నీతిగా, యథార్థంగా, విశ్వాసంలో ఎదగవలసిన వారు దేవుని నామాన్ని ఏం చేస్తున్నారు? అపవిత్రపరుస్తున్నారు. కానీ ఈ నిప్పుకోళ్ళు, జంతువులు అన్నీ దేవుణ్ణి, అడవి జంతువులన్నీ దేవుణ్ణి గణపరుస్తున్నాయి అనే మాటని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం విన్నాం. ఈ మాటలు విన్నప్పుడు మనలో ఒక కొంచెం చలనం రావాలి, కొంచెం అన్న చలనం రావాలి. మళ్ళీ మనం విన్నాం, వెళ్ళాం, వెనక పద్ధతిలోనే ఉంటే అది దేవుణ్ణి అనుసరించే వారి రక్షణ కాదు. రాత్రి మనం చెప్పుకున్నాక పరిశుద్ధాత్మ నీలో ఉంటే వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకుంటావు. వాక్యాన్ని వినకుండా ఉంటున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేడు. ఆయన నిన్ను బట్టి దుఃఖపడుతున్నాడు, ఆయన వేదన చెందుతున్నాడని మనం గ్రహించుకోవాలి. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం వినాలి. దేవుని సన్నిధికి ఎందుకు వచ్చావును? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం శ్రద్ధగా వినాలి. నిద్రపోవాలంటే ఇంట్లో నిద్రపోవచ్చు. నాకు అక్కడ నిద్ర రాదండి, ఇక్కడే నిద్ర వచ్చిందంటే దేవునికి స్తోత్రం. ఇంకా మనం ఏం చేయాలి? ఇక్కడే నిద్ర వచ్చింది కొంతమందికి. రోడ్డు మీద అయితే అట్లా ఊగుతాయని తిరుగుతూ ఉంటారు ప్రతి ఇంటికి. లేదంటే సెల్ బట్టు పట్టుకొని రీలు కొంచెం అరిగిపోయేటట్టు పెట్టలేడు. బాగుండేది. దేవుడు తిప్పే కొద్దిగా ఏళ్ళు అరిగిపోతూ ఉండాలి. మనం పరిశీలించుకోవాలి దేవుని సన్నిధిలో. అరే, ఈ జంతువులే ఎంత చక్కగా తమ జీవితాలను, దేవుడిచ్చిన జీవితంలో అవి అంత చక్కగా దేవుని కొరకు బ్రతుకుతున్నాయో. అంతేకాదు అవి తిరిగి మనకు ఆహారం అవుతున్నాయి. చేప ఆహారం, బొచ్చులని, అయ్యని ఇయ్యని, కొరమండలు గిరమండలని అన్నీ వేసి కడుపులు వేసి రుబ్బుతావు. బొచ్చి అంత ఎంత వెడల్పు ఉంటుంది, అది అసలు కోస్ట్ ఎంత మొక్క వచ్చింది, అది ఎంత టేస్ట్గా ఉంటుందని మింగేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవుని గణపరిచే వారిగా ఉండాలి. దేవుడు మనకు ఆధిక్యతనిచ్చాడు. భూమి మీద ఉన్న జంతువులన్నిటిపైన ఆధిక్యతనిచ్చాడు. ఇదిగో ఈ కనపడే ప్రకృతి మీద మనకు ఆధిక్యతనిచ్చాడు. దాన్ని పరిపాలించమని దేవుడు చెప్పాడు. ఉన్న మనము దేవుని వాక్యాన్ని అనుసరించినట్లయితే ఆ శక్తి ప్రభావాలు మన మీదకి వస్తాయి. మనం దాన్ని బట్టి జీవించగలుగుతాం. అట్లానే కొన్ని ప్రాణుల గురించి మనం పరిశీలన చేస్తే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కోడి, లూకా సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. 13వ అధ్యాయం 34వ వచనం. యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా? కోడి
తన రెక్కల కింద తన పిల్లలను ఎలాగూ చేర్చుకున్నో అలాగే ఎన్నో మార్లు నేను మీ పిల్లలను చేర్చుకున్న వలనని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ వందనాలు, స్తోత్రమునైనా అయా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధిలో ఆరాధించిన మేము ప్రభా అయా మీ వాక్యం కొరకు కనిపెడుతూ ఉండగా మీరు మాట్లాడండి తండ్రి. అయా మా జ్ఞానం కాదు, మా తెలివి కాదు, కానీ మీ మాటల చేత అయా మా నోటిని నింపండి. పరిశుద్ధాత్మదేవ మీ సహాయం దయచేయండి. అయా మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తూ ఉన్నాం. మీరు పరమందు ఉన్నవారు, మేము భూమి మీద ఉన్నవారు. అయా మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేమును గురించి యేసు ప్రభు వారు మాట్లాడుతున్న ఈ మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో నేను ఎంతో కాలంగా మిమ్మల్ని సరిచేయాలని, మీ జీవితాలను మార్చాలని, మీరు దేవుని వైపు మరలాలని, మీరు దేవుని బిడ్డలుగా ఎదగాలని అనేక మంది ప్రవక్తలను మీ వద్దకు పంపించాను. వారి ద్వారా మీరు చేస్తున్న చెడ్డ క్రియల నుండి మంచి వైపు మీరు మరలాలని అనేక మంది ప్రవక్తలను మీ దగ్గరికి పంపిస్తే మీరేం చేశారంట? వాళ్ళని చంపుతున్నారు. అప్పుడు చంపారు, ఇప్పుడు చంపుతారు, ఇప్పుడు తిడతారు. లేకపోతే ఆ సేవకుల గురించి మనం ప్రాపగండం చేస్తాం. ఆయన అలాంటోడండి, ఇలాంటోడండి, అట్టాంటోడండి, ఇట్టాంటోడండి, అయినా మాకు చెప్పేది ఏందండి, ఈయన మాకు చెప్పేది ఏందండి, ఆయన చెబితే వింటారా ఏంది, వినకపోతే ఏమైంది? ఆ యెరూషలేము పాడైనట్లుగా, ఆ యెరూషలేము మందిరము పడగొట్టబడినట్లుగా, అక్కడ ఉన్న సామాను అంతా శత్రువులు తీసుకొని వెళ్ళినట్లుగా, ప్రాకారములు కూలిపోయినట్లుగా మన జీవితాలు కూడా పాడయ్యే అవకాశం ఉంటుందని ప్రభువే తన ప్రవక్తలను పంపించి మీ జీవితాలు మార్చుకోమని దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ ప్రవక్తలను పట్టుకొని వీళ్ళు ఏం చేశారంట? చంపేశారు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్ల. దేవుడు మిమ్మల్ని మీ మీద కనికరం చూపించి, మీ మీద ప్రేమ చూపించి, కన్నబిడ్డలుగా ఇదిగో మీ జీవితాలను మార్చుకోవాలని ఆయన మీ యొద్దకు ప్రవక్తలను పంపిస్తే మీరేం చేశారంట? ఆ ప్రవక్తల్ని చంపే పనిలోనే ఉన్నారు. అక్కడ చెప్తున్న మాట, ఇదిగో యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. దీని పని అంతా ఏందంట? ఎవరన్నా వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ చెడ్డ పనులు చేస్తున్నారు, మీరు మీ జీవితాలను మార్చుకోవాలి. మోషేని చంపాలని చూశారు, దావీదుని చంపాలని చూశారు, యెషయాని చంపాలని చూశారు, ఇర్మియాని చంపాలని చూశారు, యేహోన్ని ఊరేసి చంపేశారు, ఆయన్ని మెడ తెగ నరికారు ఆయన్ని. ఈ మధ్య కాలంలో ఎన్నో చూస్తూ ఉన్నాం మన కార్యాలు. దేవుని గురించి ప్రకటించడానికి వచ్చిన వారిని చంపేవాళ్ళు. ఎంత ఘోరమైన! మంచి చెబితే నీకు చెడ్డగా అనిపిస్తుంది. మంచిని బోధిస్తూ ఉంటే ఆ మంచిని స్వీకరించలేని మనసు. ఇది చెడు, ఇది మంచి, ఈ మార్గంలో వెళ్తే నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్తావు, ఇది నిజమైన మార్గము. ఈ మార్గమునకు వ్యతిరేకంగా అనేక మార్గాలు వచ్చినాయి, అనేక చెడు డూప్లికేట్లు వచ్చినాయి. ఏమైనా ఒక వస్తువు తయారు చేసామనుకో, ఒక నెల తిరగక ముందే డూప్లికేట్ వచ్చింది. మనం స్నానం చేసే సబ్బు ఏదో రెగ్జానా లేకపోతే ఏమంటారు అయ్యి, ఆ సబ్బు ఒకటి తెచ్చుకున్నామంటే నెల తిరిగేలోపు ఏందా ఫస్ట్లో తెచ్చుకున్న సబ్బు అయితే భలే వాసన వచ్చేది, ఎక్కువ రోజులు వచ్చేది, ఈ సబ్బు ఎందుకు సరిగ్గా రావట్లేదు అంటే అది డూప్లికేట్ అని నీకు అర్థమైపోయింది. అట్లనే డూప్లికేట్ పుస్తకాలు, డూప్లికేట్ దేవుళ్ళు అనబడుతున్న వాళ్ళు అనేక మంది వచ్చారు భూమి మీదకి. కానీ దేవుడు ఒక్కడే అని అందరు నమ్ముతారు. దేవుడు ఒక్కడే నమ్ముతారు. ఏ దేవుడో అర్థం కాక, ఈయన బలవంతుడు, ఈయన శక్తివంతుడు, ఈయన అదెత్తుకెళ్ళాడు, ఈయన దీన్ని చంపాడు, ఈ లక్షల మందిని చంపాడు అనగలే ఇది నిజం కావాలని చెప్పి మనుషులు ఎటు వెళ్ళాలో తెలియక మార్గాలను చెరుపుకున్నప్పుడు
ప్రవక్తలు వచ్చి ఇది నిజమైన మార్గము, దీంట్లో వెళ్ళాలి మీరు అని చెప్తుంటే వీళ్ళ పని ఏందంట, వాళ్ళని రాళ్లతో కొట్టటము, లేకపోతే చంపేయటము, ఇదే పని అంట. ప్రభు అయితే ఆయన ఎంతమందిని చంపినా దైవ సేవకుల ధైర్యం అదే, ప్రవక్తల ధైర్యం అదే. ఇదిగో దేవుని కొరకు జీవించే పత్రికలు పంచేవాళ్ళు ఎవరు? మీలాంటి విశ్వాసులే. అనేక చోట్లకి వెళ్ళి వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు దేవుని వాక్యాన్ని పంచుతూ ఉంటే వాళ్ళని కొట్టడం, వాళ్ళని విమర్శించటం, వాళ్ళ మీద దూషణ మాటలు మాట్లాడటం. మీరు అమెరికా వెళ్ళి పంచుకోండి, అమెరికాలో మీ దేవుడు ఉన్నాడు అంటాడు ఒక్కొక్కడు. దేవుడు అందరికి ఒకటే కాదు. దేవుడు అమెరికాలో ఒక దేవుడు, రష్యాలో ఒక దేవుడు, ఈ దేవుడు ఉంటాడంటే కాదు. మనుషులు కల్పించుకున్న కథలు అవి. దేవుడు ప్రవక్తలను పంపించి మీ జీవితాలను మార్చుకోండి అంటే మనుషులు ఏం చేస్తున్నారు? వాళ్ళని చంపేస్తున్నారు, వాళ్ళని హింసిస్తున్నారు. ఇదిగో ప్రభు అన్నాడు, యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. దాని పని ఏందంట? ప్రవక్తలను చంపటం, రాళ్లతో కొట్టడం. అయితే ప్రభు పని ఏందంట? కోడిని జ్ఞాపకం చేస్తున్నాడు. పక్షుల గురించే మనం జంతువుల గురించి మాట్లాడుకుంటున్నాం. కోడి ఏం చేసిద్దంట? వర్షం పడుతుంది అనుకో, కోడి ఏం చేసిద్ది? అది దడుస్తా తన పిల్లల్ని తన రెక్కల కింద తెచ్చింది. ఏదైనా పాము వచ్చిందనుకో, తన పిల్లల్ని తినబోతుంటే ఆ పాము మీద కొట్లాడుతూ ఉంటుంది. తన పిల్లల్ని కాపాడుకోవటం కోసం కొట్లాడుతూ ఉంటుంది. ఒక మనిషి వెళ్ళాడనుకో, ఆ మనిషి వెళ్ళి తన పిల్లను ముట్టుకోబోతుంటే అది ఊరుకోదు, పొడి చేసింది. తన పిల్లలకి హాని కలగకుండా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. నువ్వు కూడా కోడిలాగా నువ్వు ఉంటే నీ పిల్లల్ని ఏం చేస్తావు? కాపాడుకుంటావు. ఏడా ఇంట్లో గంపలో కప్పెట్టి వచ్చావా? తలుపేసి తాళం వేసి వచ్చావా? విచ్చలవిడిగా వదిలేసి వచ్చావా? ఎట్లాగొచ్చావు నీ పిల్లల్ని? నువ్వు కాపాడుకునే వ్యక్తివైతే నువ్వు నీతో పాటు దేవుని సన్నిధిలో ఉంచుతావు, దేవుని భయభక్తులు యందు పెంచుతావు వాళ్ళని. నువ్వు వదిలేసి వచ్చావంటే వదిలేసి వచ్చిన దాన్ని మనమేమనాలో మరి దాన్ని. కానీ ఈ కోడి అయితే ఏం చేసిద్దంట? తన పిల్లల్ని తన రెక్కల చాటును దాచిద్దంట. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఉంటిని, కానీ మీరేం చేస్తున్నారు? వల్లకపోయారు. వినట్లా మీరెన్ని చెప్పినోడి మీదే రాయేయటం, చెప్పినోడి గురించే ప్రాపగండం చెప్పటం, చెప్పినోడి గురించే వేరే వాళ్ళు ఎదుట ఏం చెబితే నేనేది, ఏమైనా చెబితే మేము ఎంతోమంది చెప్పారు ఎన్నామైంది, ఏమైనా చెబితే అంటావా? తెక్కలోడు, పిచ్చోడు, పడిపోయేవాడు, పాడైపోయినోడు, ఆయన చెబితే మేము వినేదేంది అనే మనస్తత్వం కలిగిన వాడు. నీకు చెప్పాల్సిన అవసరం ఆయనకేంది? అసలు దేవుడు పంపించాడు గనుక, దేవుడు వారి మీద ఆ భారం పెట్టాడు కనుక, ఆ కాడి వారి మీద పెట్టారు కనుక వాళ్ళు వచ్చి మీకు తెలియజేస్తున్నారు, ఇదిగో మీ జీవితంలో ఈ పొరపాట్లు చేస్తున్నారు, ఇదిగో ఈ తప్పులు చేస్తున్నారు, ఈ వ్యతిరేకమైన కార్యాలు మీరు చేస్తున్నారు కనుక మీరు ఇదిగో ఈ బాటలో ఉంటే ఇబ్బందులు పడతారు కనుక వాటిని విడిచిపెట్టండి, ఈ మార్గంలోకి రండి, ఇది శ్రేష్టమైన మార్గం, ఏనే దేవుడు, ఏనే మనకి పరలోకాన్ని ఇచ్చేవాడు, మనకి జీవం ఇచ్చిన వాడు ఏనే అని బోధిస్తూ ఉంటే వాళ్ళకి నచ్చట్లా. దేవుడి పని ఏందంట? కోడి తన రెక్కల కింద తన పిల్లలను కాపాడునట్లు, చేర్చుకున్నట్లు, నేను ఎన్నో మార్లు మిమ్మల్ని చేర్చుకొని వాళ్ళని వచ్చాను, కానీ ఎప్పుడైనా మాటింటే గాను ఒకసారి అంటావు, సారీ అట్టానే చేద్దాంలే అంటావు ఒకసారి, తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావు, నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోడి జ్ఞానం లేదు దానికి, బలమైన చేతులు లేవు దానికి, ఉన్నాయా చేతులు? అయినా కానీ తన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందో చూస్తున్నారు కదా. అలానే మిమ్మల్ని చేర్చుకోవాలని అనేక మార్లు మీ వద్దకు వచ్చాను, కానీ మీరు
విననొల్లకపోతిరి. వింటలేదు, మీరు వింటలేదు అంటున్నాడు ప్రభువారు. చూడండి, ఆ కోడి గురించి ఇంకో చోట మనం చూస్తాం. ఎక్కడ? కోడి అరంగలే మనకు గుర్తుకు రావాలి. ఎక్కడ? చూడండి, మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 26వ అధ్యాయం పేతురుతో ప్రభు చెప్తాడు కదా, నువ్వు మూడోసారి అబద్ధము ఆడక మునిపే కోడి కూసిద్ది అంటాడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 34వ వచనం. యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరగవని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అనేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోడి ఎప్పుడు కూసిద్ది అండి? మన దగ్గర అసలు కోళ్ళు ఎన్ని సంవత్సరాలు అయిందో. కోళ్ళు ఏం చేస్తే తెల్లవారుజామునే వేకువనే లెగుస్తాయి. మనకు నిద్ర సరిపోదు కదా, ఆవులు దూడలు గేదెలు లాంటి వాళ్ళ మనకు నిద్ర సరిపోదు. తెల్లవారుజామునే లేచి కోడి కూసిద్ది. పేతురు అన్నాడు దేవుడితో, నేను నీతోనే ఉంటాను, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డన్నట్టుగా నీకు ఇలాంటివి జరగకూడదు, అలాంటివి జరగకూడదు అంటే ప్రభు అన్నాడు, ఇదిగో నా ముందు ఇట్లాగ అంటున్నావు కదా, నన్ను పట్టుకొని వెళ్ళినప్పుడు ఇదిగో ఆయన ఎవరో నాకు తెలియదని నువ్వు 3 సార్లు బొంకుతావు, అప్పుడు కోడి కూసిద్ది చూసుకో అన్నాడు. తెల్లవారుజామున అక్కడ జరుగుతున్న పరిణామాల్లో ఆయన కూడా ఆ గుంపులో చేరట. యూదులు చలిమంట వేసుకుంటే ఆ గుంపులో చేరి చలిమంట వేసుకుంటూ ఉండగా వాళ్ళు అడిగా, అక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు, ఇదిగో నువ్వు ఆయనతో కూడా ఉన్నవాడు కదా అన్నాడంట. ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడు. తెలియదు ఆయనకి, పక్కనే ఉన్నాడు, దేవునికి ప్రియమైన వాడు, అపోస్తుల్లో పెద్దయనే, పేతురు పెద్దోడు అందరికంటే. అలాంటి వ్యక్తి బొంకుతాడు అనగానే ఆ కోడి అదే ఆ మాట ప్రభు చెప్పినట్లుగా కోడి కుక్కరొక్కో అని కూసిందండి. చూడండి, కోడి తన పనిని తను జరిగిస్తూ ఉంది. తెల్లవారుజామున ఆ కోడి కూసిద్దని ప్రభు చెప్పినట్లుగా ఆ కోడి కూసినట్లుగా దేవుని వాక్యంలోంచి మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అక్కడ అన్నాడు, నన్ను ఎరగనని యేసు అతను చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. నువ్వెవరో, ఆయన ఎవరో తెలియదని చెప్తావని దేవుడు చెప్పిన మాటను వింటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోడి చక్కగా తన పనిని జరిగిస్తున్నట్లుగా ఒక మాతృమూర్తి, ఒక తల్లి ఏ విధంగా తన బిడ్డల్ని కాపాడుకుంటుందో అలాగనే కోడి కూడా ఏం చేస్తుంది? ప్రేమ చూపించింది. యేసు ప్రభు వారు కోడితో తనను పోల్చుకుంటున్నాడు. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద దాచినట్లుగా మిమ్మల్ని కూడా దాచాలని నా ఉద్దేశం. మీరెందుకు ఏనేది బొద్దుగోగులు ప్రార్థన అంటాడు, ఏనేది మోకాళ్ళ మీద ఉండాలంటాడు, ఏనేది చేతులు ఎత్తాలంటాడు, ఏనేది ప్రార్థనకు రావాలంటాడు, ఏనేంది అని మనం అనుకుంటాం. దేవుని ఉద్దేశం ఏంటంట? మిమ్మల్ని దాచాలి, నా రెక్కల నీడలో మీరు ఉండాలి. మీరు ఎండకి ఎండకూడదు, వర్షానికి తడవకూడదు, శత్రువు చేతిలో పడకూడదు, మీ జీవితాలు శత్రువు నోటిలోకి వెళ్ళకూడదు, వారి నోటి నుండి మిమ్మల్ని తప్పించాలని నా ప్రయత్నం అయితే మీరు ఏం చేస్తున్నారంట? వినటం లేదే అంటున్నాడు. వినటం లేదే. వింటే నువ్వు ఎక్కడికి వస్తావు? రెక్కల కిందకు వస్తావు. నువ్వు కనుక దేవుడు చెప్పిన మాటలు వింటే దేవుని రెక్కల కిందకు వస్తావు. నువ్వు ఎదుగుతావు, ఫలిస్తావు, మంచి పేరు సంపాదిస్తావు, దేవుని నామాన్ని గణపరిచే వ్యక్తిగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వినకుండా ఉంటావో అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు చెప్పబడినట్లుగా నీకు మంచి చెప్పిన వాళ్ళని దూషిస్తావు.
నీ మార్గాల్ని సరి చేసుకోమన్న వాళ్ళని దూషిస్తావు, వాళ్ళని చంపుతావు, లేకపోతే నీ నోటికి హద్దు పొద్దు లేకుండా ఇష్టం వచ్చినట్లు వాడిని మాట్లాడతావు. చాలామంది మాట్లాడుతున్నారు దైవ సేవకులను. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉంటున్న వాళ్ళు కూడా గౌరవం ఇవ్వని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశం ఒకటే, ప్రవక్తలను కానీ సేవకులను కానీ ఈ భూమి మీదకి ఆయన పంపించాడంటే, ఒక వ్యక్తిని నిలబెట్టి మాట్లాడుతున్నాడంటే, మీరు ఎన్నంటున్నా ఓర్పుగా ఉంటున్నాడంటే, సహిస్తున్నాడంటే, భరిస్తున్నాడంటే కారణం ఏంటంటే, పౌరుషం లేని వాడని కాదు, నీకు మాట తిరిగి చెప్పలేని వాడని కాదు, ఆయనకు అన్నీ తెలుసు. కానీ దేవుని ప్రేమను బట్టి, దేవుడు నన్ను పంపించాడని ఆయన ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు, వినయం చూపిస్తున్నాడు. మీరు అన్న మాటలు అన్నట్టుగా పడుతున్నాడు. మీరు వింటే క్షేమం కలిగిద్ది, వినకపోతే ఏం కలిగిద్ది? నష్టం మీకే. ఎన్నోసార్లు ప్రయత్నించాను మిమ్మల్ని, కోడి తన రెక్కల కింద దాచినట్లు మిమ్మల్ని దాచడానికి మీ వద్దకు నేను ప్రవక్తలను పంపిస్తే వాళ్ళని చంపారు, వాళ్ళ మాట విననొల్లకపోయారు. వింటే ఎప్పుడూ యెరూషలేముకు క్షేమం కలిగేది కదా. ఇప్పుడు కూడా వాళ్ళు క్రీస్తుని నమ్మని వారుగానే ఉంటా ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, కోడి ప్రేమను చూపిస్తూ ఉంది. కోడిలాగా మనం కూడా ఆ ప్రేమను మనం కనపరిచే వారంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలని కోడిని గుర్తు చేస్తున్నాడు నీకు. మన సంఘాన్ని, మన పిల్లల్ని మనం ఎట్లా చేయాలి? మన సంఘంలో వాడైనా అడు పోతున్నాడు అనుకో, యాడికి రాబోతున్నావు, ఈ దారి నీది కాదు కదా అని వాడిని సరి చేసి తేవాలి. ఆ బాధ్యత నీ మీద ఉంది. నువ్వు సంఘంలో ఉన్న వ్యక్తివి అయితే పానీ, మనం ఏం చేస్తాం? మన పరిస్థితి అట్టాగా అయిపోయింది. చెబితే వినరు కదా, పానీ కుటుంబం కలిసిపోతూ ఉంటుంది. మనం ఏమంటాం? కొన్ని సందర్భాల్లో వదిలేయాల్సి వస్తుంది. ఎందుకు? వాడు మాట చెబితే వినేవాళ్ళు కాదు కదా. వింటే రెక్కల కిందకు వస్తారు, వినకపోతే విచ్చలవిడితనంతో పోతారు. ఎంతోమంది మాట వినని వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. రెక్కల చాటుకు వస్తే భద్రత ఉంటుంది, రెక్కల కిందకు వస్తే నీకు ఆశ్రయం ఉంటుంది, రెక్కల కిందకు వస్తే నీకు చోటు ఉంటుంది. రెక్కల చాటు నుండి ఉపద్రవాల నుంచి నువ్వు తప్పించబడతావు, నీ పిల్లలు తప్పించబడతారు, నీ కుటుంబం తప్పించబడుతుంది. ఆ మాతృమూర్తి ప్రేమని ప్రభు తెలియజేస్తున్నాడు. కోడి రూపంలో మనకు కోడి ఎంత జాగ్రత్తగా తన పిల్లల్ని కాపాడుకుంటే, మనము మన పిల్లల్ని ఏం చేస్తున్నాం? విడిచిపెడుతున్నాం, సరి అయిన మార్గంలోకి నడిపించలేకపోతున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు కూడా అనేక మందిని ప్రవక్తల్ని మన యొద్దకు పంపించినట్లుగా వాక్యంలోంచి మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 8వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే, అక్కడ ఒక పక్షిని గురించి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. చూడండి అమ్మా, ఆకాశమునకు ఎగురు సంకుబుడ్డి కొంగలైనను తమ కాలమును ఎరుగును, తెల్ల గువ్వయు మంగళకత్తి పెట్టయు గోధుము ఓది కొరుకును, వాటికి రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ వచనంలో ఈ మాటని మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఆకాశములకు ఎగురు సంకుబుడ్డి కొంగ అయినను తన కాలము నెరుగును అనే మాటను చూస్తా ఉన్నాం. సంకుబుడ్డి కొంగ. ఈ కొంగలు అనగానే మనకేం గుర్తొచ్చింది? కోటేశ్వర అమ్మాయి గుర్తొచ్చింది. అవునా కదా? ఏ ఊరది? కొప్పెరపాడ, ఉప్పలపాడులో మనం చూస్తాం, దేశ విదేశాల నుంచి కొంగలు వస్తాయి ఆడికి. ఎంత ఎత్తుంటాయి ఒక్కొక్క కొంగ, ఇంత ఎత్తుంటాయి. ఆ కొంగలు వస్తాయంట, వచ్చి కొంతకాలం నివాసం చేస్తాయంట, పిల్లల్ని కంటాయంట. అవేం చేస్తాయంట? మరిగి తిరిగి నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళాలనుకుంటాను.
ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి అక్కడ ఆ మాటే, కొంగ అయినను తన కాలమును ఎరుగును అంటున్నాడు. తన కాలమును ఎరుగును. తెల్ల గువ్వయు మంగళ కత్తి పెట్టయు, ఇవన్నీ పక్షుల్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవి నేను ఏ దేశం నుంచి వచ్చానో దానికి ఆ దారి తెలుసంట, అది వచ్చిన స్థలం తెలుసంట, అది ఎక్కడికి వెళ్ళాలో తెలుసంట. అదే ప్రభు చెప్తున్నాడు, కాలము నెరుగును. ఎక్కడి నుంచి వచ్చానో ఎక్కడికి వెళ్ళాలో తెలుసంట. తన పిల్లల్ని కలిగిన పెద్దయినా ఏదైనా ఎన్ని కిలోమీటర్లు వందల కిలోమీటర్లు దూరం నుండి వచ్చినాయి, ఇక్కడికి పాకిస్తాన్ నుండి వచ్చినాయి, శ్రీలంక నుండి వచ్చినాయి, చైనా నుండి వచ్చినాయి, ఆస్ట్రేలియా నుండి వచ్చినాయి. అవన్నీ ఏం చేస్తాయంట, తిరిగి తమ కాలము చొప్పున తిరిగి తమ ప్రాంతానికి వెళ్తాయంట. అయితే ఆ కింద చెప్పిన మాట, నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు అంటారు. దేవుడు చెప్పే మాటలు వాళ్ళు ఎరగరు. 91 కీర్తనలో మనం చూస్తాం, నరులారా తిరిగి రండి అని ప్రభువు చెప్పాడు కదా, మా స్థలం అది, మేము అక్కడికి చేరాలి. ఆ పరిశుద్ధుడైన దేవుని యొద్ద నుండి వచ్చిన మేము పరిశుద్ధంగా జీవించి మా పనిని ముగించి ఆయన మాకు అప్పగించిన కార్యాలను పూర్తి చేసి మేము దేవుని రాజ్యానికి వెళ్ళాలి. మేము వచ్చిన స్థలము మా తండ్రి ఇల్లు పరలోకమందు ఉన్నదని జ్ఞానమెరగని వాళ్ళు అంటే వీళ్ళు. జ్ఞానం తెలియదు, ఎక్కడే తిందాం, దానికోసం కొట్లాలా, దీనికోసం కొట్లాలా, వాళ్ళని తిరస్కరించటం, వీళ్ళని విమర్శించటం, వాళ్ళ మీద ధ్యాస తప్పితే నా ఆలోచన అంతా నా ప్రభువు మీద ఉంది. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏ పని మీద వచ్చాను, ఆ పనిని ముగించుకొని నేను పరలోకానికి చేరాలి కదా. కొంగ చూడండి, కొంగలాగా మనం కూడా తమ కాలాన్ని ఎరిగి ఉండాలి. మనం ఎప్పుడు వెళ్ళిపోవాలో అవన్నీ మనం తెలుసుకొని ఉండాలంటున్నాడు. మనం ఎప్పుడే వెళ్తాం కదా, ఒకరోజు భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఈ భూమి మనకి స్థిర నివాసం కాదు. ఒకరోజు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళవలసిన నీవు ఆ కాలము ఎరిగి ఉండాలి. అయ్యగారు, ఆ కాలము ఎరిగి ఉండాలి. నువ్వు ఎప్పుడు చిన్న పెద్ద తేడా లేదు. ఎప్పుడు ఈ భూమి మీద విడిచిపెట్టి వెళ్తామో మనకు తెలియదు. కనుకని దేవుని మార్గాల్లో నడుస్తూ దేవుని ఆలోచనలు కలిగి ఆ కాలము గుర్తించి నేను వెడలిపోవు కాలం వచ్చి ఉందని భక్తుడు సెలవిచ్చినట్లుగా కాలాన్ని మనం ఎరిగిన వారంగా ఉండాలి. ఈ కొంగలు ఎరిగి ఉన్నాయి అంటే, ఈ కొంగలు ఎరిగి ఉన్నాయి. అట్లానే మనం కూడా మన కాలమును ఎరిగి బ్రతకాలి. ఈ భూమి మీద ఏదో ఆరోగ్యం ఉంది కదా, కొంచెం డబ్బులు ఉన్నాయి కదా, నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అన్నట్లు ఉండ మాకు. ఒక భయభక్తులతో దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు అర్హులు మగునట్లుగా విశ్వాసములో నిలబడి దాని ప్రకారం జీవిస్తూ దేవుని రాజ్యానికి వెళ్ళటం కోసం మనం ప్రయాసపడాలి. మనకు వచ్చే కాలము ఏ కాలమో ఎరిగి దాని కొరకు జీవించాలి. ఈ కొంగలు అట్లానే జీవిస్తనేవి. అదేవిధంగా మనం కూడా మన కాలమును ఎరిగి బ్రతకాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం అందరం చూద్దాం. 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. అబ్బా, ఆయన ఏం చేశాడంట? పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే వాళ్ళు ఏం చేశారు? తిరగబడ్డారు అంటున్నాడు. పిల్లలు ఏం చేస్తున్నారంట? నువ్వు ఎవరిని పెంచుతున్నావు? పావును పెంచావనుకో, పాము ఏం చేసింది? పాలు తాగి ఆ గుడ్లు మింగి అవి మింగి ఈ మింగి ఎప్పుడొకప్పుడు కాటేసింది. సింహాన్ని పెంచావనుకో, దానికి ఆకలి అయినప్పుడు నువ్వే దొరుకుతావు దానికి ఆహారంగా. పెంచిన దానిని
పెంచిన యజమాన్ని తినేసినట్లుగా మనల్ని కూడా తినే అవకాశం ఉంది. పిల్లల్ని పెంచుతున్నావా, లేకపోతే ఇలాంటి సింహాలని నాగుపాములు నువ్వు పెంచుతున్నావా? నీ పిల్లల మనస్తత్వం నీకు అర్థమవుతుందా? దేవుడు కూడా పిల్లల్ని పెంచాడంట, కని పెంచి వారిని పెద్దవారినిగా చేస్తే వీడు పెద్ద అయిన తర్వాత ఏం చేశారు? దేవుడి మీద తిరగబడ్డారు. ఎంత ఘోరమైన పని కదా. చాలామంది పరిస్థితి ఇంతే ఉంది. చాలామంది పరిస్థితి ఇంతే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరుగుబాటు చేసేవాళ్ళుగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తూ ఉన్నాం. కనుకని దేవుని బిడ్డలమైన మనల్ని మనం పరిశీలించుకోవాలి. తమ కాలం ఎరిగిన వారిగా మనం ఉండాలి. తమకు లోబడే వారిగా ఉండాలి. దేవుని మాట చొప్పున మనం బ్రతికే వారిగా ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారిగా ఉంటున్నామని మనం గ్రహించుకోవాలి. చూడండి, ఇర్మియా గ్రంథంలోనే 4వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను కానీ బుద్ధి లేదు వీళ్ళకి అంటున్నాడు. కీడు చేయటం తెలుసు అంటే వీళ్ళకి. కీడైతే ఎట్లా చేస్తారు? నేర్పుగా కీడు చేయటం అంటే నేర్పుగా, ఎవరికి తెలియకుండా తమ పని తాము ముగించుకొని వెళ్తారు. కానీ మేలు చేయమంటే చేతగాని వారు అంటున్నాడు. మేలు చేయటం చేతగాని వారు అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, కొంగ తన కాలం ఎరిగినట్లుగా మేలు చేయటం అనేది మనం నేర్చుకొని ఈ భూమి మీద బ్రతకాలి. ఈ భూమి మీద మనం మేలు చేస్తూ బ్రతికే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మూఢులైన పిల్లలాగా మనం ఉండకూడదు. కొంగ ఏం చేస్తుంది? పిల్లలు కానీ మేము ఏడా పుట్టాం, గుంటూరులోనే పుట్టాం, ఉప్పలపాడులోనే పుట్టాం, మేము ఏడా ఉంటామని కొంగ అనిద్దా? తల్లి అట్ట లెగవగానే పిల్లలు కూడా లెగిసి తను వెంబడిస్తా కొండలు, కోనలు, సముద్రాలు దాటుకుంటా అలుపు సలుపు లేకుండా అవి వెళ్తాయి. మనం ఏం చేస్తాం? మనం వచ్చి పిల్లల్ని ఇంట్లో పెడతాం. ఆ పిల్ల ఏం చేసిందో అది నాగుపాము కదా, ఏ ఇంట్లో ఎవరిని కాటేసిందో తెలియదు. పిల్లలు రారు అయ్యా, పిల్లలు రారు. ఎందుకంటే తల్లికే అవసరం అంట, తండ్రికే అవసరం అంట, పిల్లలకు అవసరం లేదా? ప్రభు కూడా అదే చెప్తున్నాడు. మేలు చేయటం నా పిల్లలకి చేత కావట్లా. కీడు చేయమంటే కొరుకుతారు, గిచ్చుతారు, రక్కుతారు, వాళ్ళ జేబులో కొట్టేస్తారు, వీళ్ళ జేబులో కొట్టేస్తారు, బండి వస్తే చుట్టుముక్కలు మూగుతారు, ఎవరికి కావాల్సింది వాళ్ళు జేబులో పెట్టుకొని వెళ్ళిపోతారు. నేర్పించింది తల్లి నేర్పించకపోయినా పిల్లలు అట్లా చేసి తమ జీవితాలను పాడు చేసుకున్నట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలోంచి మనం చూస్తాం. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరగరు. ఆయన ఎరిగితే మనం ఆయనలాగానే. చూడండి, సినిమాలో వాళ్ళని వీళ్ళని చూసి ఆయన నా ఫేవరెట్, ఈయన నా ఫేవరెట్, ఆయన తలాట దూకుంటే ఈయన ఎట్టాగని దూకుంటాడు, ఆయన ఆ ప్యాంట్ ఎత్తి ఈయన ఆ ప్యాంట్ వేస్తాడు, ఆయన ఆ బండి కొనుక్కుంటే ఈయన కూడా ఇదే బండి కొనుక్కుంటాడు. నువ్వు కనుక నిజంగా దేవుడిని ఎరిగి ఉంటే దేవుడిలాగానే ఉండటానికి ఇష్టపడతావు కదా. నా జనులు ఎట్లాగున్నారంట? నా పిల్లలు, నా జనులు అవివేకులుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవివేకంగా మనం ఉండకూడదు. వారు ఎలాంటి వాళ్ళంట? మూఢులైన, మూర్ఖంగా బ్రతుకుతారే కానీ జ్ఞానంగా బ్రతకలేరు నా పిల్లలు అంటున్నాడు. ఇదిగో, కీడు చేయట వారికి తెలియను కానీ మేలు చేయట తెలియదు అంటున్నాడు. మేలు చేయటం నేర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మేలు చేస్తూ మనం జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తున్న ఈ మాటలు మనం వింటా ఉన్నాం. చూడండి, ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఒక మాటని మన కొరకు రాయించాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 28వ వచనం.
వారు ఆలోచన లేని జనము, వారిలో వివేచన లేదు అంటున్నారు. ఆలోచించరు వాళ్ళు. తర్వాత మా పరిస్థితి ఏంది, డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బులు లేనప్పుడు ఒకలాగా, అంతా సమృద్ధిగా ఉంటూ ఒకలాగా, సమృద్ధి లేనప్పుడు ఒకలాగా ఉండే మనస్తత్వం కలిగిన వారుగా ఉండకూడదు. మన మనస్సు అంతా దేవుని వైపు ఉండాలి. దేవుడు జ్ఞానం కలిగి ఉండాలి. దేవుని బట్టి మనం నడుచుకునే వారంగా ఉండాలి. ఆలోచన లేకుండా మనం ఉండకూడదు. జ్ఞానం లేకుండా మనం, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం బ్రతకకూడదని దేవుని వాక్యం సెలవిస్తున్న ఈ మాటలో మనం వింటున్నాం. అంతేకాదు యెషయా గ్రంథంలో కూడా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూస్తే, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, నా జనులు యోచింపరు అన్నాడు. పిల్లలు చెబితే వింటలేదని ఆయన ఎవరికి చెప్పుకుంటున్నాడు అమ్మా? పిల్లలు వింటలేదంట. ఆయన చెబితే పిల్లలు మాట వింటలేదంట. అమ్మా, పిల్లలు చెబితే మాట వింటలేదంట. అందుకని ఆకాశమా ఆలకించుము, భూమి, వింటున్నారా? వినండి. వింటే నా పిల్లలు అంటారు. వినకపోతే ఆయన ఎవరికి చెప్పుకుంటాడు? ఆకాశం ఆ ఊడి వాళ్ళ మీద పడు, నక్షత్రం ఆ ఊడి వాళ్ళ మీద పడు అని చెప్పాలా ఇంకా ఆయన? అదేగా చేసేది. నక్షత్రాలు రాలిపోతాయి, ఆకాశము గతించిపోయింది, భూమి గతించిపోయింది. చూడండి, ఎద్దు తన కామందును ఎరుగును అంటుంది. ఎద్దు తనను పోషించే వారిని ఎరిగి ఉంటుందంట. ఆయన రాగానే ఆయనకి వెళ్ళిట్టు చూస్తుంది, ఆయన చేతులు ఏముందా అని. అంతేగా, ఎద్దును కట్టేసాం, మనం వెళ్ళి 3 రోజులు మేత వేస్తున్నాం, దానికి కుడితి పెడతాం, దానికి నీళ్లు పెడతాం, దానికి కావాల్సినన్ని పెడతాం. అది రాగానే మనకెళ్ళే చూస్తూ ఉంటుంది. ఇంకా విడిచిపెడితే మన దగ్గరికే వచ్చింది అది. కొన్ని అయితే ఆ యజమానికి ఏమన్నా ఆపద కలుగుతుందంటే, ఎవరన్నా వెళ్ళి వాడిని కొట్టబోతున్నాడంటే ఎక్కడి నుంచో చూసి ఆ ఎద్దు పరుగున వచ్చి తన యజమాన్ని కాపాడుకోవటానికి చూసిద్ది. ఎందుకు తెలుసు అంట అన్నీ. ఈ పిల్లలకి తెలియట్లా. ఏం పిల్లలు మరి ఇలా అర్థం కావట్లా. మెదడుందా, మట్టి ఉందా, ఏముంది ఈ పిల్లలకి? ఆలోచించలేకుండా ఉన్నారే పిల్లలు. అరే, ఆ కొంగ చూడు ఎక్కడి నుంచి వచ్చిందో, అది అక్కడికి తిరిగి వెళ్తుంటే ఈ పిల్లలకి అర్థం కావట్లేదు చెప్తుంటే. ఎంతోమంది మన భూమి మీదకి వచ్చి పితరులు ఎందరో మరణించి తిరిగి వెళ్ళిపోతుంటే నీకు అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదు. ఈ పిల్లలకి అర్థం కావట్లా. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొను. గాడిదకి తెలుసంట. ఎన్ని గాడిదలు వెళ్తున్నా ఆ దారిలో తన దొడ్డి వస్తే ఆ దొడ్లోకి వెళ్ళిపోయింది అది. నా యజమాని దొడ్డి, నేను ఇక్కడ ఉండాలి అని అక్కడికి వెళ్ళిద్ది. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ దొడ్లో ఉండాలి. ఆదివారం ఎక్కడ ఉండాలి? దొడ్లో ఉండాలి. మనం ఎక్కడ ఉంటాం? ఆలోచించాలి. చూడండి, గాడిదకి జ్ఞానం ఉంది, ఎద్దుకు జ్ఞానం ఉంది, తమ యజమాని తెలుసు, దొడ్డి తెలుసు. ఈ ప్రజలకు, ఈ ఇజ్రాయిలుకు తెలివి లేదు, నా జనులు కొంచెం కూడా ఆలోచించరే. అందుకని దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యం చదువుతుంటే ఆలోచన పుట్టిద్ది. దేవుని వాక్యం చదువుతుంటే జ్ఞానం పుట్టిద్ది నీకు. దేవుని వాక్యం చదువుతుంటే మనం ఎట్లా ప్రవర్తించాలో నేర్చుకోగలుగుతాం. కేవలం చెప్పేటప్పుడే తీయాలంటే నువ్వు ఎప్పుడు తెస్తావు? అట్లా తీసి యోధాగంధం 2వ అధ్యాయం తీయండి. అలాగే లేని పాస్టర్ గారు, యోధాగంధం 2వ అధ్యాయం లేదుగా అని మనం చూడాలి. కానీ ఒక ఆయన ఎతుకుతున్నాడంట బైబిల్ మొత్తం ఎదుగుతుంటే ఎక్కడా కనపట్ల. ఒకటే కదా, 2వ అధ్యాయం ఆడ దొరికిద్ది. మనం దేవుని మాటలు నేర్చుకోవాలి. మన స్థితి ఏందో మనం ఎరిగిన వారంగా ఉంటాం.
క్షేమమని ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఆ యెషయా గ్రంథంలోనే 27వ అధ్యాయం 27వ అధ్యాయం 11వ వచనం చూడండి. దాని కొమ్మలు నిండినవై ఎండినవై త్రుంచివేయబడును, విరిచివేయబడును. అమ్మా 27వ అధ్యాయం 11వ వచనం చదువమ్మా. దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును, స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. వారు బుద్ధిగల జనులు కారు, వారిని సృజించినవాడు వారి యందు జాలిపడడు, వారిని పుట్టించినవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినండి. దేవుని మాట వినకపోతే పుట్టించినవాడు వారి మీద దయ చూపించడంట, పుట్టించినవాడు వాళ్ళ మీద జాలి పడడు అనే మాట. దేవుని వాక్యాన్ని వింటే, దేవుని మాటలు వింటే ఆయన మన మీద జాలి పడతాడు. ఆయన మాటల చొప్పున మనం నడుచుకుంటే ఆయన కనికరిస్తాడు, ప్రేమిస్తాడు, మనల్ని ఆయన రాజ్యములోకి చేర్చుకోగలుగుతాడు. అరే, ఈ ఎద్దులు వింటున్నాయి, కొంగలు వింటున్నాయి, కోళ్ళు వింటున్నాయి, గాడిదలు వింటున్నాయి, ఈ నా మనుషులకి కనీస ఆలోచన లేకుండా పోతుంది అని దేవుడు తెలియజేస్తున్న ఈ మాటలు మనం వింటా ఉన్నాం. కొంగ తన కాలం ఎరిగి ప్రవర్తిస్తూ ఉందంట. కొంగ, నీ కాలం ఎప్పుడో తెలియదు, నీ కాలం ఎప్పుడో నీకు తెలియదు, కనుక నువ్వు తెలుసుకొని బ్రతకాలి అని దేవుని వాక్యం తెలియజేస్తున్న ఈ మాటలు మనం వింటా ఉన్నాం. ఇంకో దాని గురించి తెలుసుకుందాం. చూడండి, పిచ్చుకల గురించి కీర్తనల గ్రంథం 84వ కీర్తన 3వ వచనం. 84వ కీర్తన 3వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 పక్షులను మనం చూస్తూ ఉన్నాం, పిచ్చుక, వాన కోవెల. అవి ఎక్కడ బతుకుతున్నాయి అంట, ఎక్కడ గూడు కట్టుకున్నాయి అంట, వాటి నివాస స్థలం ఏదంట, వాళ్ళ పిల్లలు ఎక్కడ గంటని అంట, ఎక్కడ? దేవుని మందిరములో, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. అక్కడ చెప్పబడుతున్న మాట, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిచ్చుకలు వచ్చి, చిన్న ప్రాణులు వచ్చి దేవుని మందిరంలో నివాసం చేసి అక్కడే ఆయన పాదాల దగ్గర పిచ్చుకలు ఉంటూ పిల్లల్ని కానీ అక్కడే బ్రతుకుతుంటే, మరి మనం ఎక్కడ ఉంటున్నాం? పిచ్చికి కొన్న జ్ఞానం కూడా మనకు లేదా? దేవుని మందిరంలో బ్రతుకుతున్నాయి, ఏదో పరాయిలులాగా వారానికి ఒకసారి కనపడతాం దేవుని మందిరంలో. అయితే మీ ఇంటికి రోజు వెళ్తావులే, మీ ఇంటికి వెళ్ళకుండా ఎట్టా ఉంటావు, కానీ దేవుని మందిరం అయితే పరాయిదుల్లాగా కనపడి ఏదో వారానికి ఒకసారి ప్రార్థన లేకపోయినా దేవుని మందిరాన్ని చూడాలి, దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి, దేవుని మందిరం నా నివాస యోగ్యముగా నేను మలుచుకోవాలనే ఆశ ఉండాలి. చూడండి, దేవుని మందిరంలో నివసించటం అనేది ధన్యకరమైంది. ఈ పిచ్చుకలు దేవుని మందిరంలో నివాసం చేస్తూ ఉన్నాయి, అక్కడే గూడు కట్టుకున్నాయి, అక్కడే ఉంటుంది, అక్కడే తింటుంది, అక్కడే పిల్లలు కనింది. మనం ఎక్కడ ఉంటున్నాం? మైక్ వినపడాలా, మన ఇల్లు మనకు గుర్తుకు రావాలంటే మైక్ వినపడాలా. అప్పుడు కూడా కొంచెం లేట్ అయింది, ట్రైన్ ఎక్కాలి కదా, ఆ స్టేషన్లో ఆగి ఆ స్టేషన్లో ఆగి ఎక్కడికి వచ్చారికి ఎంత టైం పట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
చూడండి, దేవుని మందిరంలో నివసించటం వల్ల మనకి ఏం కలిగిద్ది అక్కడ చెప్తున్నాడు చూడండి, ఆ కింద వచనంలో, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. నీ మందిరంలో నివసించే వాళ్ళందరూ ఏమవుతారంట? గొప్పోళ్ళు అవుతారు. కుదరట్లేదండి మాకు ఆదివారం కుదరట్లా, కొంతమందికి అసలు కుదరట్లా. మీరు ధన్యులు అవ్వాలంటే, గొప్పవాళ్ళు అవ్వాలంటే మీరు ఎక్కడ ఇవ్వాలంట? దేవుని మందిరములో నివసించేవారు ధన్యులు అంటున్నాడు. 4వ వచనంలో అంటాడు చూడండి, 4వ వచనంలో, నీ మందిరములో నివసించువారు, వాళ్ళు దేవునికి ఎవరైతే సమీపంగా ఉంటారో వాళ్ళు ధన్యులుగా మార్చబడతారు అనే మాటని మనం చూస్తున్నాం. 5వ వచనంలో అంటాడు, నీ వలన బలమునొందు మనుషులు ధన్యులు. చూడండి, వాళ్ళు ఎట్లాగుంటారంట? దేవుని చేత బలము కలిగి ఆయన యొద్ద ఉంటారంట. వాళ్ళు నివసించే విధానం వేరుగా ఉంటుంది. వాళ్ళ బలముతో దేవుని సన్నిధిలో ఉంటారని ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని వాక్యంలోంచి మనం చూస్తూ ఉన్నాం. దేవుని బలం కలిగి ఆయన దగ్గరికి వస్తారు, ఆయన దగ్గర ఉంటారు అని మాటను చూస్తూ ఉన్నాం. 12వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన మీద నమ్మిక ఉంచేవాళ్ళు ఏమవుతారు? ధన్యులు, ధన్యులు, ధన్యులని దేవుడు మాట్లాడుతున్న ఈ మాటను మనం వింటున్నాం. దేవుని మందిరంలో నివాసం చేయాలి. ప్రతిదినము మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో 10 నిమిషాలైనా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిని మరవకూడదు. పిచ్చుకలు నివాసమే చేసుకునేవి అవి. మనకేదో పనులుంటాయి, పని చేసుకుంటే తినాలి, పని చేసుకుంటే పరిస్థితులు నడవాలి, బాగానే ఉంది. కానీ దేవుని మందిరాన్ని మరిస్తే మనకు బలం ఎక్కడుంది? దేవుని మందిరాన్ని మనం విడిచిపెడితే, దేవుని సమీపంగా మనకు లేకపోతే మనకు ఆదరణ ఎక్కడ దొరికిద్ది? అందుకని మనం నమ్మకస్తులంగా దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. ఒకసారి ఆలోచన చేయండి. చిన్న చిన్నవే ఏంటి ఇవి అయ్యా? ఏంటి ఇవి? వేటి గురించి చెప్పుకున్నాం మనం? పిచ్చుక, కొంగ, గాడిద కూడా వచ్చిందిలే మధ్యలో. గాడిద, ఇంకా కోడి. 3 చూడండి ఎంత చక్కగా దేవుడు పోలుస్తున్న మాటలు. వాటిని పోలుస్తున్నాడు. మనం వాటి ప్రకారం మనం జీవించే వారిగా ఉండాలి. శ్రద్ధ కలిగి దేవుని మందిరం మీద ఆసక్తి కలిగి ఉండాలి. వాళ్ళు ఎట్లా ఉంటారంట? బలం కలిగి ఉంటారు. నీరసం ఇట్టగుంటారు. అంతేగా మనం ఉండేది. దేవుని సన్నిధిలో నమ్మకం కలిగిన వాళ్ళు బలంగా ఉంటారు. నీరసం రాదు వాళ్ళకి, బలహీనత రాదు వాళ్ళకి. వాళ్ళు శక్తి కలిగి దేవుడిని ఆరాధించేవారిగా ఉంటారు. కనుక మనం పరిశీలించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు ఇదిగో ఈ పక్షులకు ఇచ్చిన జ్ఞానము కంటే అధికమైన జ్ఞానం మనకిచ్చాడు. కానీ నువ్వు మాట వినకపోవటం వల్లే నీ పరిస్థితులు మారట్లేదు, నీ కుటుంబ పరిస్థితులు మారట్లేదు, నీ బిడ్డల మాటలేదు, బిడ్డల మాట వింటలేదు. దేవుడే చెబుతున్నాడు నా పిల్లల మాటలు. మనం కూడా చెబుతాం, నా పిల్లల మాట వింటలేదు అన్న. ఎందుకంటారు అన్న? దేవుడి మాటలు వినపిపోతే ఎందుకంటారు? దేవుడి మాటలు పిల్లలు వింటలేదు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము, నా పిల్లల్ని కని పెద్ద చేశాను, వాళ్ళు నా మీదే తిరుగుబాటు చేస్తున్నారు అంటున్నాడు. కానీ ఈ పక్షులకి తమ కాలం ఎరుగును అంటున్నాడు. తమ కాలం ఎరుగు. మనం కూడా కోడి మాతృత్వం కలిగి ఒక తల్లిలాగా తన పిల్లల్ని తన రెక్కల కిందకు చేర్చుకున్నట్లుగా ప్రార్థన చేద్దాం. అందరం మోకాళ్ళ మీదకి వద్దాం. సతికిలబడ మాకు, మోకాళ్ళ మీదకి రా. వాక్యం వినగానే ప్రభు నేను ఇట్లా లేనే, నన్ను క్షమించమని మోకాళ్ళ మీదకి రావాలా. ఇంకా పశ్చాత్తాపం లేని హృదయం మనలో ఉండకూడదు. దేవుని పాదాల దగ్గర పడి ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ప్రభుని అడుగుదాం. ఎంతకాలము
దేవుడు తెలియకుండా ఉంటావు. ఎంతకాలము దేవునికి అవిధేయంగా మనం ఉంటాం. చూడండి, ఈ కోడి తన పిల్లల్ని కాపాడుతున్నట్లుగా దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ, మన కుటుంబాలను కాపాడుతున్నాడు. క్షేమాన్ని దయచేస్తున్నాడు. ఆయన రెక్కల కింద కాపాడుతున్నాడు. సేవకుల్ని నీ దగ్గరికి పంపించి నీకు క్రమము నేర్పిస్తున్నాడు, ఒక మర్యాద నేర్పిస్తున్నాడు. ఆ ఒక విశ్వాస సంబంధమైన వ్యక్తిగా నిన్ను పెంచుతుంటే ఆ సేవకుని మీద తిరుగుమాటు చేయమాకు. వాళ్ళైతే రాళ్లతో కొట్టి చంపేశారట. నీ క్షేమం కోరే, నీ వద్దకే సూటిగా నీతో మాట్లాడుతున్న సేవకుని మాటకి అది దేవుని వాక్యమని ఎరిగి ఆ వాక్యానికి లోబడితే నువ్వు దీవించబడతావు. ఆయన రెక్కల చాటు నీకు భద్రత ఇస్తాడు. ఇదిగో కొంగ తన కాలం ఎరిగినట్లుగా బ్రతుకుతుంది, ఎరిగి బ్రతుకుతుంది. నువ్వు కూడా మన కాలం ఎరిగి బ్రతకాలి. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళతామో మనకు తెలియదు కనుక మనము ఆయన యందు విశ్వాసంతో ఈ భూమి మీద ఉండాలని, ఇదిగో మనం తిరిగి వెళ్ళవలసిన వారు మన గ్రహింపు మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పిచ్చుకులాగా దేవుని మందిరంలో నివాసయోగ్యంగా, దేవుని మందిరమే నీకు నివాసయోగ్యంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందాక నువ్వు దూరంగా ఉంటావు, ఎందాక నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉంటావు, ఎందాక రక్షణ అనుభవంలోకి రాకుండా ఉంటావు, ఎందాక దేవునికి లోబడకుండా ఉంటావు. గాడిద ఇగో తన యజమాన్ని ఎరిగినట్లుగా, ఆ దొడ్డి ఎరిగినట్లుగా, ఆ ఎద్దు తన కామందుని ఎరిగినట్లుగా మనం కూడా దేవుణ్ణి ఎరిగిని, దేవుని మందిరాన్ని ఎరిగిన వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశీలించుకో. నువ్వు ఆయన సేవకుల్ని దూషించి అవమానించే మనసు నీకు రానియకుండా, ఇదిగో కఠినమైన హృదయం నీలో లేకుండా నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. నువ్వు ధన్యుడువు అంటున్నాడు. దేవుని మందిరంలో ఉండేవాళ్ళు ధన్యులు అంటున్నాడు. నువ్వేదో చిరాకు పడతా, ఏదో ఇబ్బందికరంగా దేవుని మందిరంలో ఉండమాకు. నువ్వు ధన్యుడివి. నువ్వు ధన్యుడు కాబట్టే దేవుని మందిరంలో ఉన్నావు, దేవుని వైపు చూడగలుగుతున్నావు. దేవుడు నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. నీ పట్ల కనికరం చూపించబోతున్నా. దేవునికి లోబడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటకు లోబడు. నిన్ను దేవుడు గొప్ప చేస్తాడు. పరిశీలించుకొని ప్రార్థన చేయి. నీ లోపములన్నిటిని ఒప్పుకో. ఎన్నోసార్లు దేవుని సన్నిధిని విస్మరించిన నీవు ఇది నా నివాస గృహమని గ్రహించుకొని ఆయన మందిర ఆవరణంలో నిలుస్తాను ప్రభు అని ఒక తీర్మానానికి రా. ప్రార్థన చేయి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. అయా కృప కలిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా ఇదిగో నా తండ్రి, అయా నీకు వందనాలు, స్తోత్రాలు అయా ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. అయా ఇదిగో నా తండ్రి, అయా ఈ పునరుద్ధాన దినంలో ప్రభువా, అయా ఇదిగో నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి, అయా నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా ఎంతో మందికి లేని భాగ్యమును మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయా ఇదిగో నా తండ్రి, అయా నీ సన్నిధిలో బలము నొందువారు ధన్యులని ప్రభువా. అయా ఇదిగో నా తండ్రి, అయా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి ప్రభా, అయా ఇదిగో ప్రభా నీ సన్నిధిలో నా తండ్రి, అయా ఇదిగో నీ నాయన సంతోషాన్ని అనుభవించే కృపనిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా పాటల ద్వారా మహిమ పొంది ప్రభా ఆరాధనలో మాకు తోడుగా ఉండి నా తండ్రి, అయా ఇదిగో ప్రభా, అయా ఇదిగో నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయా ఇదిగో నా తండ్రి, అయా ఈ ఉదయకాల సమయంలో ప్రభా, అయా ఇదిగో నా తండ్రి, అయా నా ప్రజలకు తెలివి లేదని ప్రభా, అయా ఇదిగో నా తండ్రి, అయా వారు నా మాట విననొల్లని ప్రజలుగా ఉన్నారని నా తండ్రి, అయా ఇదిగో నా ప్రభా, అయా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా ఇదిగో నా ప్రభా, అయా ఇదిగో నా తండ్రి, అయా యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా,
అయా ఇదిగో రాళ్లతో కొట్టుదానా అయా ఇదిగో నా తండ్రి అయా కోడి తన రెక్కల నీడలో తన పిల్లలను దాచినట్లు అయా ఎన్నో మార్లు మిమ్మల్ని దాచాలనుకున్నాను, కానీ అయా ఇదిగో నా తండ్రి మీరు విననొల్లకై ఉన్నారని నా తండ్రి అయ్యా మీరు నాయన ఈ ఉదయకాల సమయంలో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇదిగో నా ప్రభువా నీ కొందనాలు నాయన. అయ్యా ఇదిగో నాయన అయ్యా పెందల కడనే లేచి నీ ప్రవక్తలను పంపి ఎన్ని మార్లు హెచ్చరించినప్పటికీ నా తండ్రి అయ్యా ఇదిగో మీరైతే నా తండ్రి కోడిలాగా రెక్కల నీటిలో మీ చాటున నా తండ్రి మాకు ఏ అపాయము రాకుండా ఈ సాతాను శక్తుల నుంచి నా తండ్రి మమ్మల్ని కాపాడాలని ప్రభువా. అయ్యా ఇదిగో ఏ బలహీనత రోగాలు ప్రభా, ఏ అంధకార శక్తులు నా తండ్రి కుటుంబాలను సమీపించకుండా నా తండ్రి అయ్యా ఇదిగో నా తండ్రి మా పక్షాన విజ్ఞాపన చేస్తూ నా తండ్రి అయ్యా మీరు మమ్మల్ని కాపాడుతూ వస్తున్నందుకు నీ కొందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి విననొల్లని వారు నా తండ్రి నీ సన్నిధిలో ఉండలేని వారు మీరు వద్దని విసర్జించి నాయన నీ సన్నిధిలో గడపలేని వారు నాయన. అయ్యా ఇదిగో ప్రభా అయ్యా ఇదిగో ప్రభా ఇంకా నా తండ్రి దయతో క్షమించి నా తండ్రి అయ్యా ఇదిగో కోడిలాగా ఎన్నో మార్లు నా తండ్రి మీరు రెక్కల నీటిలో చేర్చాలనుకుంటున్నా కూడా ప్రభా రాని వారు ప్రభా అయ్యా ఇదిగో నాయన నీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని అనుభవించలేని వారు నాయన. అయ్యా ఇదిగో లోకాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయేవారు నాయన. అయ్యా ఇదిగో ప్రభా దయతో వారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి నాయన. అయ్యా ఇదిగో వారిని కూడా మీరు కాపాడమని నాయన నీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగో అయ్యా శంకుబుడ్డి కొంగ అయినను అయ్యా ఇదిగో నా తండ్రి అయ్యా ఇదిగో నా తండ్రి ఎన్నో పక్షులు ప్రభా ఇదిగో నా ప్రజలకు తెలివి లేదని వివేచన లేదని నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అయ్యా ఇదిగో ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి ఎరుగును, కానీ నా ప్రజలకు తెలివి లేదని నా తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. నీ కొందనాలు స్తోత్రాలు. అయ్యా ఇదిగో నా తండ్రి అయ్యా ఎన్నో మార్లు హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ ప్రభువా అయ్యా మరి దయతో జ్ఞాపకం చేసుకోనమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో పక్షుల ద్వారా నా తండ్రి అయ్యా ఇదిగో నా తండ్రి కొన్ని జంతువుల ద్వారా నా తండ్రి అయ్యా ఇదిగో ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. నీ కొందనాలు స్తోత్రాలు. అయ్యా ఇదిగో నా తండ్రి చిన్న పిచ్చుకలు సైతము నా ప్రభువా అయ్యా ఇదిగో నా తండ్రి నీ మందిరంలో నివాస స్థలము అయ్యా నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికనని వానకోవులకు గూడ్లు పెట్టుటకు అయ్యా ఇదిగో నా తండ్రి వాటికి స్థలమును ఏర్పరచుకున్నవని నాయన. అయ్యా ఇదిగో అవునయ్యా నీ మందిరంలో నివసించేవారు వర్ధిల్లుదురని నాయన, యెహోవా వలన బలము పొందుదురని అయ్యా నీ మందిరంలో ఉన్నవారు వారు నిత్యము అయ్యా ఇదిగో నిన్ను స్తుతించెదరని బలము నొందుదురని మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. అయ్యా ఇదిగో ఆ పిచ్చుకలకు ఉన్నటువంటి అయ్యా ఇదిగో జ్ఞానమైనను ప్రభా అయ్యా ఇదిగో ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి అయ్యా ఇదిగో ప్రభా నీ సన్నిధిలో ఉండాలని నాయన. అయ్యా ఇదిగో ఆ తపన కోరిక నా తండ్రి అయ్యా ఇదిగో నా తండ్రి అయ్యా ఎందుకంటే ఈ లోకంలో మాకు ఏది ఎవరు ఏమి చేయలేని సహాయం మీరు చేయగలిగిన దేవుడు నాయన. సమస్తము మీవే నా తండ్రి, భూమి నీదే ఆకాశము నీదే నా తండ్రి అయ్యా సమస్తము కలుగు చేసిన దేవుడు మీరే నాయన. అయ్యా నీ సన్నిధిని విడిచి విసర్జించి నాయన అయ్యా ఇదిగో క్షేమము వద్దని వెతుక్కుంటూ వెళ్ళిపోయేవారు నా తండ్రి. అయ్యా ఇదిగో నీ సన్నిధిలోనే సంతోషము కలదు నాయన, నీ సన్నిధిలోనే ఆనందము బలము అయ్యా నెమ్మదినిచ్చే దేవుడు సంపూర్ణ నాయన. అయ్యా ఇదిగో మమ్మల్ని నాయన ఓదార్చగలిగిన దేవుడు, ప్రతి పరిస్థితులకు చాలగలిగిన దేవుడు నాయన. దేవాన్ని కొందనాలు స్తోత్రాలు. అయ్యా నిజంగా నాయన నీ సన్నిధిలో ఉన్నవారు ధన్యులు అన్నావు నా తండ్రి. అయ్యా ఇదిగో మా అందరినీ ప్రభువా నీ సన్నిధిని అనుభవించి ధన్యులుగా నా తండ్రి మమ్మల్ని ఉంచినందుకు నీ కొందనాలు స్తోత్రాలు. అయ్యా ఇదిగో నా తండ్రి దయతో నా ప్రభువా అయ్యా ప్రతి పరిస్థితులను మీరు చక్కపరచండి. మీ రాక పర్యాంతం వరకు అయ్యా ప్రతి బిడ్డ నీ సన్నిధిలో ఉండులాగన నీ రాజ్యంలో ఉండులాగున ప్రభువా అయ్యా ఇదిగో నా ప్రభువా అయ్యా నీతో సహవాసం చేయలాగునా నా తండ్రి. అయ్యా ఇదిగో నా ప్రభువా సహాయం చేయమని ప్రభువా అయ్యా ఇదిగో నా తండ్రి అయ్యా మమ్మల్ని కూడా ప్రతి దోషాలు క్షమించి నా తండ్రి అయ్యా ఇదిగో నా తండ్రి నీ సన్నిధిలో నిలవబెట్టి మహిమ పొందమని అయ్యా ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పు చెప్పుకుంటూ మా కోసం త్వరగా రానయ్యున్న నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.